నమస్తే. న్యాయం కోసం కార్యక్రమానికి స్వాగతం. సామాన్యుడి ఆత్మగౌరవానికి, ప్రాథమిక హక్కులకు రక్షణ కవచమే మానవ హక్కుల కమిషన్. కానీ అధికారుల అరాచకాలపై, ప్రభుత్వ నిర్లక్ష్యంపై కమిషన్ ఇచ్చే ఆదేశాలు బేఖాతరు చేస్తే నిజంగా బాధితులకు దిక్కెవరు? మానవ హక్కుల కమిషన్ నిజమైన ఆశాదీపమా? ఈ అంశాలపై మనకు వివరించేందుకు మనతో జాయిన్ అవుతారు ప్రముఖ అడ్వకేట్ కోటిపల్లి అయ్యప్ప గారు. నమస్తే అయ్యప్ప గారు. నమస్తే అండి. అయ్యప్ప గారు, అసలు మానవ హక్కుల కమిషన్ అంటే ఏంటి? మానవ హక్కుల కమిషన్ అంటే పౌరులకి ప్రాథమిక హక్కులు ఉంటాయి. ఆ ప్రాథమిక హక్కులకి ఉల్లంఘన జరిగినప్పుడు ఆ ఉల్లంఘనకి కారకులైనటువంటి వ్యక్తుల మీద సుమోటోగా బాధితులు ఫిర్యాదు చేసేటువంటి ఒక వేదికే మానవ హక్కుల కమిషన్ అండి. ఖచ్చితంగా రాష్ట్రంలోను దేశంలోను మానవ హక్కుల కమిషన్, జాతీయ మానవ హక్కుల కమిషన్, రాష్ట్రీయ మానవ హక్కుల కమిషన్ అంటూ ఉంటాయి. అసలు ఏంటంటారు, తేడా ఏంటి? ఇప్పుడు జాతీయ మానవ హక్కులు అంటే కేంద్రానికి ముడిపడినటువంటి అంశాలను కూడా అది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో కూడా జోక్యం చేసుకోవచ్చు. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఆ రాష్ట్రం వరకు మాత్రమే పరిధి ఉంటుంది. అంటే ఇక్కడ సమస్య పరిష్కారం కాకపోతే వెళ్ళాలంటారా? చైర్మన్ గా వ్యవహరిస్తూ ఉంటారు. ఓకే, అంటే ఇక్కడ సమస్య పరిష్కారం కాకపోతే వాళ్ళని ఆశ్రయించాలా? అంటే సమస్య పరిష్కారం అని కాదు. ఇప్పుడు దీంట్లో చాలా ఉన్నాయండి. ఇప్పుడు ఏ సమస్యను పడితే ఆ సమస్యను మానవ హక్కుల కమిషన్ స్వీకరించదు. ఒక సివిల్ కంటెంట్ ఉన్నటువంటి నేచర్ ఉన్నటువంటి వివాదాలు మానవ హక్కుల కమిషన్ లో, అలాగే కోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశాలని మానవ హక్కుల కమిషన్ పరిశీలించబడి. మానవ హక్కుల కమిషన్ ఎప్పుడంటే ఆర్టికల్ 14, ఆర్టికల్ 21, ఆర్టికల్ 22, ఆర్టికల్ 19 అంటే స్వేచ్ఛ, సమానత్వం, భావ ప్రకటన స్వేచ్ఛ, జీవించే హక్కు, వీటికి భంగం కలిగినప్పుడు ఈ ప్రాథమిక హక్కులకి రక్షణ చట్టంగా ఈ పని చేస్తూ ఉంటాయండి మానవ హక్కుల కమిషన్లు. మానవ హక్కుల కమిషన్ అంటే ఇప్పుడు ఒక పోలీసు అధికారి అరెస్ట్ చేశాడు అనుకోండి, ఆ అరెస్ట్ ని 24 గంటల లోపల కోర్టు ముందు హాజరుపరచకుండా తనని చిత్రహింసలు పెట్టినప్పుడు ఖచ్చితంగా ఆ బాధితులు వెళ్ళి మానవ హక్కుల కమిషన్ ని ఆశ్రయించవచ్చు. అంటే జనరల్గా ఇప్పుడు గతం వేరు, ఇప్పుడు వేరు. ఈ మధ్యకాలంలో చూస్తున్నాం, సోషల్ మీడియా కూడా బాగా పెరిగిపోవడంతో అక్కడ పెట్టే అభ్యంతరకర వ్యాఖ్యలు కానీ ఇవన్నీ కూడా హక్కుల భంగం కింద వస్తాయి, మానవ హక్కుల భంగం కింద. అంటే ఎలాంటి న్యాయం జరుగుతుంది? అసలు మానవ హక్కుల కమిషన్ ఆశ్రయిస్తే నిజంగా బాధితులకు న్యాయం జరుగుతుందా? అంటే చాలా వరకు విషయాల్లో న్యాయం జరుగుతుంది. అంటే లక్షలాది అప్లికేషన్లు మానవ హక్కుల కమిషన్ రావటం, కమిషన్ లో సభ్యుల్ని నియమించకపోవటం, కమిషన్ చైర్మన్ ని నియమించకపోవటం, కొన్ని పొలిటికల్ ఏదైతే పొలిటికల్ లీడర్స్ యొక్క వ్యక్తులే మానవ హక్కుల కమిషన్ లో సభ్యులుగా ఉండటం, ఇటువంటి అంశాల వల్ల కొంతవరకు న్యాయం జరగకపోయినా ఎక్కువ మొత్తంలో న్యాయం జరిగినటువంటి దాఖలాలు ఉన్నాయండి మానవ హక్కుల కమిషన్ లో. మానవ హక్కుల కమిషన్ అనేది స్వతంత్రంగా 1993లో ఏర్పడినటువంటి ఒక స్వతంత్ర బాడీ అండి. అది ఒక ఇండివిజువల్ సంస్థ అండి. రైట్ అండి. ప్రస్తుతం మనతో జాయిన్ అవుతున్నారు సదాశివ గారు, సులూరుపేట నుంచి. నమస్తే సదాశివ గారు. నమస్తే సార్. సార్ అడగండి అయ్యప్ప గారిని, మీ సమస్య ఏంటో చెప్పండి. చెప్పమారా సార్? చెప్పండి సదాశివ గారు. సార్ సులూరుపేట సార్ మాది. ఓకే అండి. సులూరుపేట మాకు శ్రీశక్తి దగ్గర ఊరు ఉంది సార్. మా అత్త వాళ్ళది, మా వైఫ్ వాళ్ళ ఊరు ఆ ఊరు సార్. ఇక్కడ గ్రామంలో మామూలుగా ఇంటి స్థలం 5 సెంట్లు పంచుకున్నారు సార్. గ్రామం పంచి ఇచ్చింది. పంచి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆయన మీకే ఇస్తాలే అని 2 కూతుర్లు ఆయనకి. 2 కూతురు సార్. మీరు టీవీ చూస్తూ మాట్లాడేది సదాశివ గారు. డైరెక్ట్గా మీ సమస్య ఏంటో నేరుగా చెప్పండి. ఇప్పుడు ఏమైంది? 2 కూతురులు, 5 సెంట్ల భూమి వచ్చింది. ఆ భూమిని ఏంటో ఆక్రమించారా, లేకపోతే మీకు ఇవ్వలేదా? ఏంటి ప్రాబ్లం? సార్ మా వైఫ్ వాళ్ళది సార్. అది అదే మీ వైఫ్ వాళ్ళది. 2 కూతుర్లు. మీ భార్య గారికి ఇచ్చినటువంటి 5 సెంట్లు మీకు వచ్చిందా రాలేదా? అది వచ్చి వాళ్ళు ఆయనకు అమ్మేశారు సార్. వాళ్ళ నాయన వేరే వాళ్ళకి అమ్మినాడు సార్. ఓకే, వాళ్ళ నాన్నగారు వేరే వాళ్ళకి అమ్మేశారు. ఇప్పుడు మీ వచ్చింది అంటున్నారు, 5 సెంట్లు పంచారు అంటున్నారు. అది రిజిస్టర్డ్ గా పంచారా, అన్రిజిస్టర్డ్ గా పంచారా? ఏమైనా కాగితాల పూర్వకంగా ఏమైనా పంచినట్టు ఆధారాలు ఏమైనా? కాగితాలకి ఊరు పంచింది సార్, గ్రామం పంచింది సార్. గ్రామంలో పంచుకున్నారు, అందరూ పంచుకున్నారు. పంచిందండి. దానికి సంబంధించినటువంటి కాగిత పూర్వకంగా ఏమైనా ఆధారాలు ఉన్నాయా అని అడుగుతున్నారు. ఆధారాలు ఏం లేదు సార్. జగనన్న ప్రభుత్వంలో 1.5 సెంటు పట్టా ఇచ్చారు సార్. దాంట్లో కూడా అమ్మేసుకున్నారా ఆయన?
దాంతో కూడా ఎత్తి ఎవరికి ఇచ్చేసాడు సార్, కొంచెం డెంకర్ సార్ ఆయన. ఓకే, ఇప్పుడు మీరు ఎంఆర్ఓ గారి ఆఫీస్ కి వెళ్ళి పట్టా ఏదైతే పొంది ఉన్నారో ఆ పట్టా భూమిని అమ్ముకోవడానికి ఆస్కారం లేదు. అది నిర్వాసితులకి ప్రభుత్వం వారి యొక్క ఇంటి కళ కోసం ఇచ్చినటువంటి భూమిని ఇలా అమ్ముకోవడం అనేది చట్టరీత్యా నేరం. కాబట్టి మీరు వెళ్ళి ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళి మీ భూమి ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ మీరు తిరిగి తీసుకునేటువంటి హక్కు మీకు ఉంటుంది. అట్లా ఆ భూమిని రిజిస్ట్రేషన్ చేయడం కానీ అమ్ముకోవడం కానీ చట్టవిరుద్ధం అండి. దానివల్ల మీరు వెళ్ళి ఎంఆర్ఓ గారికి అలాగే ఆ కొనుక్కున్న వ్యక్తుల మీద కూడా పోలీసు వారికి కూడా ఫిర్యాదు చేయండి, అమ్మిన వ్యక్తులను కూడా. రైట్ అండి, థ్యాంక్ యూ సదాశివ గారు ఫోన్ చేసినందుకు. అలాగే అయ్యప్ప గారు, జనరల్గా ఇప్పుడు ఆల్రెడీ చదువుకునే వాళ్ళకైతే కొంచెం అవగాహన ఉంటుంది, వాళ్ళు ఆన్లైన్లో కూడా ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు జనరల్గా చదువు రాని వాళ్ళు అసలు ఎలాగ ఆశ్రయించాలి? అసలు మానవ హక్కుల కమిషన్ అంటే చాలా మందికి ఇంకా పూర్తి అవగాహన కూడా ఉండదు. ఒకసారి క్లియర్గా చెప్పండి, వాళ్ళు ఎలాగ ఆస్వాదించాలి, ఫిర్యాదు ఎలా చేయాలి? మానవ హక్కుల కమిషన్ ని ఆశ్రయించడానికి చాలా రకాలైనటువంటి పద్ధతులు ఉన్నాయి. ఇప్పుడు మానవ హక్కుల కమిషన్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అని చెప్పి ఒక మెయిల్ ఐడి ఉంటుంది, ఆ మెయిల్ ఐడి ద్వారా పంపించవచ్చు. లేదు పోస్టల్ ద్వారా అడ్రస్ ఉంటుందండి. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్, కేంద్ర మానవ హక్కుల కమిషన్ కి పోస్టల్ అడ్రస్ ఉంటుంది. ఆ పోస్టల్ అడ్రస్ కి టు అడ్రస్, ఫమ్ అడ్రస్, ఎవరు రాస్తున్నారు, ఎక్కడి నుంచి రాస్తున్నారు అని చెప్పి వివరంగా దానికి సంబంధించినటువంటి విషయాలని కూలంకుషంగా క్లుప్తంగా రాసి దానికి సంబంధించిన ఆధారాలతోటి మానవ హక్కుల కమిషన్ కి ఏదైతే అన్యాయం జరిగింది, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా పోలీసు వారే కస్టోడియల్ టార్చర్ చేశారు, లేదా పోలీసు వారు అరెస్ట్ చేసి తప్పుడు కేసులు బనాయిస్తూ ఉన్నారు, లేదంటే మీ భూమిని ఎవరైనా ప్రభుత్వం వారే మీ భూమిని పత్రాలు ఉన్నప్పటికీ కూడా కాజేశారు, ఏదన్నా దానికి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏదైనా దానికి, లేదు మీ ఎమ్మెల్యే గారు ఏదన్నా మీకు అన్యాయం జరిగింది, మీ ఎమ్మెల్యే గారి వలనో మీ పోలీస్ అధికారుల వలనో రెవెన్యూ అధికారుల వలనో మీకు అన్యాయం జరిగింది, ఆ అన్యాయాన్ని ఖచ్చితంగా మానవ హక్కుల కమిషన్ కి మీరు దృష్టికి తీసుకెళ్లొచ్చు. రైట్ అండి, కంటిన్యూ చేద్దాం. అయ్యప్ప గారు, ప్రస్తుతం కృష్ణారెడ్డి గారు జాయిన్ అయ్యారు. నమస్తే కృష్ణారెడ్డి గారు. కృష్ణారెడ్డి గారు సార్ నమస్కారం అండి. నమస్తే, అడగండి మీ సమస్య ఏంటో అడగండి అయ్యప్ప గారిని. నమస్తే అండి కృష్ణారెడ్డి గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. మాకు ఏట్లేదు సార్, నాకు 2005లోను మా గవర్నమెంట్ మా దగ్గర నుంచి భూమి తీసుకున్నారు సార్, ఈ తారక రామతీర్థ సాగర్ కోసం. అయితే భూమి తీసుకుంటే అప్పుడేమో ఆ భూమి ఏమో మరి తీసుకొని మాకు డబ్బులు వద్దండి, మాకు ఎక్కడో ఒక 5 ఎకరాల భూమి అంటే మా 20 ఎకరాల భూమి తీసుకున్నారండి, 5 ఎకరాల భూమి ఇవ్వమంటే యాక్ట్ లో లేదన్నారు సార్ మాకు ఇవ్వడానికి. అయితే యాక్ట్ లో లేకపోతే సరేనని చెప్పేసి డబ్బులు తీసుకున్నాం సార్. అప్పుడు ఎకరాకి 2,000 లెక్కన ఇచ్చారు సార్, 20 ఎకరాల భూమి తీసుకొని ఎకరానికి 2 లక్షలు చేసి ఇచ్చారు సార్ భూమికి డబ్బులు. మాకు అదే ఇచ్చారు సార్, అంటే డబ్బులు ఇచ్చారు సార్. మీరు డబ్బుల్ని తీసుకున్నారా తీసుకోలేదా? ఆ డబ్బులు తీసుకున్నాను సార్. తీసుకున్న తర్వాత మా ఊర్లో ఇంకొక అతను పెద్ద కోటీశ్వరుడు అండి, ఆయనకి 4 ఎకరాల 30 సెంట్లు పట్టా ఇచ్చారు సార్ ఒక దగ్గర. పుట్టికి ఫ్రీగండి, ఆయన భూమి కానీ పోలేదు, ఏంటి పోలేదండి, ఆయన నిర్వాసితుడు కాదండి, ఆయనకి ఒక పెద్ద కోటి 10 ఎకరాల భూమి ఉందండి, ఆ ఇంట్లో 2 ఉద్యోగాలు ఉన్నాయండి, భూమి ఇచ్చారండి. అది మీకు ఆ 20 ఎకరాల భూమి తీసుకుని ప్రభుత్వం అతి తక్కువ నష్టపరిహారం ఇచ్చింది, మీకు ఎక్కువ నష్టపరిహారం ఇవ్వలేదు. వేరే వ్యక్తులకి భూమితో పాటు నష్టపరిహారంతో పాటు భూమి కూడా పట్టా రూపంలో ఇచ్చారు, అది మీకు ఇవ్వలేదు. అదే కదండి మీ ఫిర్యాదు. మీరు ఖచ్చితంగా మీరు జిల్లా కలెక్టర్ గారికి మీ భూమి ఎప్పుడైతే ఏ సర్వే నెంబర్ లో ఉంది ఆ సర్వే నెంబర్లో మీకు ఎంతైతే నష్టపరిహారం ఇచ్చారు, అక్కడ మార్కెట్ వాల్యూ ఎంత ఉంది, ప్రభుత్వ వాల్యూ ఉంది, ఆ టైంలో ఇవన్నీ కూడా నమోదు చేసి ప్రభుత్వం కనుక ప్రభుత్వం వాల్యూకి తక్కువ అమౌంట్ ఇస్తే మీరు ఖచ్చితంగా న్యాయ ప్రకారంగా మీరు పోరాడేటువంటి హక్కు మీకు ఉంటుంది. అలా కాకుండా ఆ రోజున మార్కెట్ వాల్యూ ఏదైతే మార్కెట్ వాల్యూ అలాగే ప్రభుత్వ విలువ కంటే కూడా సమానంగా ఇస్తే దాన్ని మీరు ఏం చేయలేరండి. అలా కదా చెప్పారు, అసలు భూమి ఇవ్వలేదట కానీ 4 ఎకరాలకు పైగా భూమి ఇచ్చారట, నిర్వాసితే కాకపోయినా ఇచ్చారట. భూమి ఇవ్వకుండా 4 ఎకరాలు ఇచ్చారు కాబట్టి దాన్ని మీరు అపోజ్ చేయొచ్చు అండి. ఖచ్చితంగా మేము ప్రభుత్వానికి ఇంత నష్టం జరిగింది, ప్రభుత్వానికి భూమి ఇవ్వటం వల్ల మేము ఇంత 20 ఎకరాలు నష్టపోయాం, మాకు కూడా భూమి ఇప్పించండి అని చెప్పి మీరు కలెక్టర్ గారిని కోరొచ్చు అండి. కలెక్టర్ గారు ఇవ్వలేనప్పుడు అక్కడ మార్కెట్ వాల్యూ కంటే ఆ రోజుల్లో మీ భూమి ఇచ్చినప్పుడు తక్కువ వాల్యూకే మీరు ఇచ్చినట్లయితే ప్రభుత్వం మీద మరింత నష్టపరిహారానికి కోర్టు ద్వారా కూడా మీరు ప్రయత్నం చేయొచ్చు. రైట్, నెక్స్ట్ కాలర్ వెయిట్ చేస్తున్నారు సూరిబాబు గారు పిఠాపురం నుంచి. నమస్తే సూరిబాబు గారు. నమస్తే సార్. అడగండి మీ సమస్య ఏంటో అయ్యప్ప గారిని అడగండి. అది ఒక అతనికి అప్పు ఇచ్చేవాడి 6 లక్షలు అండి. నమస్తే సార్. నమస్తే.
మీరు టీవీ చూస్తూ మాట్లాడద్దు సూర్యబాబు గారు, డైరెక్ట్గా ఫోన్లో మాట్లాడి మీ సమస్య ఏంటో అడగండి, మనకి లాగ్ అవుతుంది మళ్ళీ. 6 లక్షలు అప్పిచ్చిన తర్వాత ఏం జరిగిందండి? ఎప్పుడు ఇచ్చారు? ఆ ఖాళీ చెక్కులు ఉన్నాయి సార్. ఓకే అండి. అది అతను చనిపోయారండి ఆయన. ఉమ్. అలా నాన్నగారిని అడిగితే నాకు తెలియదు అంటారండి. ఒక 4 నెలల పాటు ఇస్తానన్నారండి. ఇప్పుడు నాకు తెలియదు అంటారండి. ఇప్పుడు చనిపోయిన వ్యక్తి యొక్క చెక్కులు దేనికి పనికిరావండి, అవి కోర్టులో చెల్లుబాటు కావు. అతని మీద ప్రామిసరీ నోట్ ఏమన్నా ఉంటే, అతనికి ఏమన్నా ఆస్తులు ఉంటే, లేదు వారసత్వంగా అతనికి వాటా ప్రకారం ఏమన్నా ఆస్తులు వస్తాయి, దాని మీద మీరు వేసుకునేటువంటి ప్రామిసరీ నోట్ ని కోర్టులో ప్రొడ్యూస్ చేసుకుని దావా వేసుకుని దాని నుంచి డబ్బుని వాళ్ళ ఆస్తి, అతనికి చనిపోయిన వ్యక్తికి ఏమైనా ఆస్తులు ఉంటే దాని మీద రాబట్టుకునేటువంటి హక్కు అయితే మీకు ఉంటుందండి. అది ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం అయితే ఆ ప్రభుత్వ ఉద్యోగం నుంచి వచ్చేటువంటి బెనిఫిట్స్ ద్వారా అయినా సరే మీరు ఆ లబ్ధిని మీరు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అలా కాకుండా అతనికి ఏమీ ఆస్తులు లేకుండా అతను చనిపోయారు అనుకోండి, అతని నోట్లు కానీ అతని చెక్కులు కానీ దేనికి పనికిరావండి. రైట్ అండి సూర్యబాబు గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. నెక్స్ట్ కాలర్ ఝాన్సీ లక్ష్మి గారు విజయవాడ నుంచి. నమస్తే ఝాన్సీ లక్ష్మి గారు, చెప్పండి అమ్మా మీ సమస్య ఏంటో అయ్యప్ప గారిని అడగండి. ఏమండి మాది మా తాత నాకు 1973 సంవత్సరం నా పెళ్ళి అయిందండి. నాకు పెళ్ళప్పుడు చాలా ఏమి తక్కువ ఇచ్చారు. మా తాతగారి ఆస్తిలో నుంచి చాలా వాల్యూ గల ప్రాపర్టీ అంతా మా తమ్ముడు తీసేసుకున్నాడండి. మాకు ఇంతవరకు అసలు దానికి అప్పటి నుంచి బాగా కంపెనీలో మన 2011లో మా నాన్నగారు పోయినాక ఆయన మొత్తం ఆస్తి అంతా ఆయనే తీసుకున్నాడండి. మాకు ఏమీ మా తాతగారి ఆస్తి నుంచి మాకు ఏమీ రాలేదండి. ఓకే అండి. మీ తాతగారు కానీ మీ నాన్నగారు కానీ మీ తమ్ముడు గారికి ఏమైనా వీలునామాలు కానీ సెటిల్మెంట్ రిజిస్ట్రేషన్ కానీ ఏమైనా చేశారండి? మా నాన్న రాశారండి, మా నాన్న రాశారు. మా నాన్న చివరి దశలో 2-3 రోజులు ఒక వారం లోపు పోతారనగా ఆయన రాయించుకుని మా నాన్న తీసుకెళ్లి ఆయన ఏం పరిస్థితి బానప్పుడు ఆయన రాయించుకున్నారు. కదండి, మీ తాతగారు ఆస్తిని మీ నాన్నగారు రాయిస్తే అది చెల్లదు కానండి. మీ నాన్నగారు చనిపోయే ముందు రాశారు కాబట్టి ఆయన స్పృహలు ఉండి రాశారా లేదని చెప్పి తర్వాత విషయం అది. ఇప్పుడు మీ తాతయ్య గారి పేరు మీద ఉన్నటువంటి దస్తావేజులను తీసుకుని అది మీరు వారసుల కింద మీ నాన్నగారు మీ తమ్ముడు గారు కలిపి ఆ ఆస్తిని అనుభవించి వాళ్ళే మీకు వాటా ఇవ్వకుండా చేశారని చెప్పి మీ పార్టీషన్ సూట్ కోర్టులో ఫైల్ చేసుకోవాలండి. దానికి సంబంధించినటువంటి ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ కాపీస్, దాన్ని ఇప్పుడు ఎవరికి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారో అవి కూడా తీసుకెళ్ళాలి. అలాగే మీ నాన్నగారు రాసినటువంటి వీలునామా ఏదైతే ఉందో అతను స్పృహలో ఉండి రాయలేదని చెప్పి ఆ వీలునామా రిజిస్ట్రేషన్ కూడా రద్దు చేయమని చెప్పి మీరు కోర్టుకి వెళ్ళొచ్చు. ఈ రకంగా మీరు ఆ ఆస్తులు మార్కెట్ వాల్యూ అలాగే అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ వాల్యుయేషన్ సర్టిఫికేట్స్ కూడా తీసుకుని మీకు రావాల్సినటువంటి వాటాని మీరు చట్ట ప్రకారంగా పొందేటువంటి హక్కు మీకు ఉంటుంది. రైట్ అండి, థ్యాంక్ యూ ఝాన్సీ లక్ష్మి గారు కాల్ చేసినందుకు. అలాగే అయ్యప్ప గారు మనం చూసుకుంటూ ఇప్పుడు మానవ హక్కుల కమిషన్ కూడా కొన్ని పరిమితులు ఉంటాయి. అంటే ఎలాంటి కేసులు స్వీకరించకూడదు, ఇప్పుడు ఎలాంటివి తిరస్కరిస్తుంది, అసలు ఉన్న అధికారాలు ఏంటి? మానవ హక్కుల కమిషన్ కోర్టు పరిధిలో ఉన్న అంశాలని పరిశీలించదండి. నేచర్ ఆఫ్ సివిల్ కంటెంట్, ఇప్పుడు నార్మల్ గా ఇద్దరు అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాలు వస్తే వాటిని స్వీకరించదు. ఇప్పుడు ఎక్కడైనా సరే ప్రభుత్వ ఉద్యోగులు కానీ ప్రభుత్వాలు కానీ వారికి ప్రభుత్వాల తరపున వారికి అన్యాయం జరిగితే, ప్రభుత్వ ఉద్యోగుల తరపున వాళ్ళకి అన్యాయం జరిగితే ఖచ్చితంగా మానవ హక్కుల కమిషను కేవలం మానవ హక్కుల కమిషను వాళ్ళకి నష్టపరిహారాన్ని, ఇప్పుడు కస్టోడియల్ టార్చర్ కానీ అక్రమ అరెస్టులు కానీ అక్రమ కేసులు కానీ వీటిలన్నిటి మీద కూడా విచారించే హక్కు మానవ హక్కుల కమిషన్ ఉంటుంది. మానవ హక్కుల కమిషన్ ఎటువంటి శిక్షలు వేయదండి. కేవలం బాధిత కుటుంబానికి నష్టపరిహారం మాత్రమే ఇవ్వమని చెప్పి ఆ ప్రభుత్వానికి ఆదేశాలు ఇస్తుంది. ఆ నష్టపరిహారాన్ని ప్రభుత్వం వారు పాటించకపోతే మన హైకోర్టు సుప్రీంకోర్టులో ఆర్టికల్ 226 ఆర్టికల్ 32 ప్రకారం మనం రిట్స్ అనేవి వేసుకుని ఆ నష్టపరిహారాన్ని మనం పొందొచ్చు. అలాగే కాకుండా డైరెక్ట్ కోర్టు వేరు, మానవ హక్కుల కమిషన్ వేరు. మాట్లాడుకుందాం, వాటి గురించి మాట్లాడుకుందాం. ప్రస్తుతం అంతా చెంగయ్య గారు సూళ్ళూరుపేట నుంచి జాయిన్ అయ్యారు. నమస్తే చెంగయ్య గారు. హలో సార్. నమస్తే, అడగండి మీ సమస్య ఏంటో అయ్యప్ప గారిని అడగండి. సార్ ఏంటంటే ఇప్పుడు మా మదర్ వచ్చినప్పుడు చనిపోయారు. మా నాన్నగారు కొద్దిగా డ్రింక్ అలవాటు ఉంది. మా పొలం అప్పుడు 18,000కి కుదవ పెట్టారు సార్ వేరే వాళ్ళకి. అమ్మేశారు మీ నాన్నగారు? హలో సార్. అమ్మేశారా? మీ నాన్నగారు మీ ఉన్న పొలాన్ని 18,000 రూపాయలకి అమ్మేశారు అంతేనండి? అవును సార్, 18,000కి కుదవ పెట్టాడంట. ఎన్ని సంవత్సరాలు అవుతుందండి? ఇప్పటికి 28 ఇయర్స్ అయిపోయింది సార్. ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నాను, మీ నాన్నగారు కనుక రిజిస్ట్రేషన్ చేయకుండా ఏమన్నా తనఖా రిజిస్ట్రేషన్ అటువంటివి చేస్తే మార్టిగేజ్ అంటారు. తనఖా రిజిస్ట్రేషన్ చేస్తే
ఆ భూమి మీద మీరు వాళ్ళకి కట్టవలసిన అమౌంట్ మీరు కడతామని చెప్పి కోర్టుకు వెళ్ళి మీరు వెనక్కి తీసుకోవచ్చు. లేదు మీ నాన్నగారికి ఆస్తి మీద హక్కులు లేనప్పటికీ కూడా మీ నాన్నగారు తాకట్టు పెడితే మీ తాతయ్య గారి ఆస్తి కానీ మీ ఇంకా సెటిల్మెంట్ కాలేని ఆస్తి కానీ తాకట్టు పెడితే దాని మీద కూడా మీరు పోరాడొచ్చు. అలా కాకుండా మీ నాన్నగారికి పూర్తి హక్కులు ఉండి అతనికి రిజిస్ట్రేషన్ చేస్తే మటుకు మీరు దాని మీద పోరాడటానికి ఎటువంటి హక్కులు అయితే ఉండవు. రైట్ అండి, థ్యాంక్ యూ చెంకయ్య గారు ఫోన్ చేసినందుకు. ఇలాగ ఇందాక మానవ హక్కుల కమిషన్ కోర్టుకి ఉన్న తేడా చెప్తున్నారు. అసలు ఏంటంటారా తేడా ఏంటి? ఒకే కేసు రెండింటిలో వేయచ్చు ఒకేసారి, ఆ పాసిబిలిటీ ఉండదంటారా? అలా ఉండదు. ఇప్పుడు ఏదైనా ఒక బాధితుడిని అక్రమంగా అరెస్ట్ చేశారు లేదా క్రూరంగా హింసించారు. మన లాకప్ డెత్ సాయి కృష్ణ కేసే చూసుకుందాం. మానవ హక్కుల కమిషన్ కూడా ఆశ్రయించారు. మానవ హక్కుల కమిషన్ కూడా కొన్ని రూల్స్ అయితే చెప్పడం జరిగింది. మరి అట్ ద సేమ్ టైం మన కోర్టులో కూడా వేసుకోవచ్చు అండి. అంటే ఈ అధికారులు మాకు ఇలా అన్యాయం జరిగిందని చెప్పి అధికారుల మీద కోర్టులో వేసుకోవచ్చు. నష్టపరిహారానికి ఇప్పుడు మానవ హక్కుల కమిషన్ కూడా వేసుకోవచ్చు అండి. అది రెండు డిఫరెంట్. కానీ మానవ హక్కుల కమిషన్ ఎటువంటి శిక్షలు విధించదు, కేవలం నష్టపరిహారాన్ని మాత్రమే మనకుంటుంది. కానీ కోర్టులు మాత్రం శిక్షలు విధిస్తాయి, వాటిని అమలు చేయమని చెప్పి ఆదేశాలు కూడా ఇస్తాయండి. అటువంటి అధికారం ఈ న్యాయ వ్యవస్థకు ఉంది. మానవ హక్కుల కమిషన్ లో కూడా రిటైర్డ్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు కానీ న్యాయమూర్తిగా పనిచేసినటువంటి వ్యక్తులు ఆ కమిషన్ కి చైర్మన్ గా వ్యవహరిస్తూ ఉంటారు. చాలా కేసుల్లో మనం చూసాం. రీసెంట్ గా రాజమండ్రిలో ఒక కానిస్టేబుల్ విచక్షణారహితంగా కొడితే ఒక వ్యక్తికి ఎముక విరిగిపోవటం, తర్వాత సెప్టిక్ అవడం, కాల్ తీసేయటం కూడా జరిగింది. ఇది 2006 ఆ సంవత్సరంలో జరిగింది. మానవ హక్కుల కమిషన్ కి వెళ్తే 50 లక్షల రూపాయలు నష్టపరిహారం అందించమని చెప్పి ప్రభుత్వాన్ని కూడా ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ఆ నష్టపరిహారం అందించకపోతే దాన్ని హైకోర్టులో వేస్తే హైకోర్టు కూడా వడ్డీతో సహా ఇమ్మని చెప్పి ప్రభుత్వానికి ఇవ్వటం కూడా జరిగింది. అటువంటి సంఘటనలు చాలా జరిగినాయి. రైట్ అండి, ప్రస్తుతం ప్రకాష్ గారు వెయిట్ చేస్తారు ఏలూరు నుంచి. నమస్తే ప్రకాష్ గారు, చెప్పండి. మీరు చెప్పండి సమస్య ఏంటో చెప్పండి అయ్యప్ప గారితో. సార్ నమస్తే సార్, నా పేరు ప్రకాష్ అండి, మాది ఏలూరు దగ్గర అండి. నమస్తే అండి సార్. అది మాకు మా తాతయ్య గారు మా పెద్దాత గారు అండి ఇద్దరు ఉన్నారు. అయితే మా తాతగారు మా పెద్దాత గారు ఆస్తి పంపకాల్లో తేడా వచ్చి మా తాతగారు 1979లో కోర్టులో దావా చేశారండి మా పెద్దాత గారు. అయితే దావా చేస్తే మొన్న 2026లో కేసు మాకు ఫేవర్ గా ఇచ్చిందండి కోర్టు. అయితే ఏం జరిగిందంటేనండి, దీంట్లో మా పెద్ద తాతగారు మా తాతగారు కూడా ఏం చేశారంటే ఆ ప్రాపర్టీని అమ్మేశారండి. కోర్టులో దావాలో ఉండగానే మా పెద్ద తాతగారేమో ఒకరికి అమ్మేసుకున్నారు, మేమేమో ఒకరికి అమ్మేసుకున్నామండి. అయితే మేమేం చేసామంటే మా తాతగారు మా నాన్నగారు మా అత్తయ్య గారు కలిపి అగ్రిమెంట్ రాశారండి, సేల్ అగ్రిమెంట్ కింద. అయితే వాళ్ళకి మాకు కొంచెం మాటల దగ్గర తేడా వచ్చి అమౌంట్ వాళ్ళకి రిటర్న్ చేయడం జరిగింది. మనం రిజిస్ట్రేషన్ చేయలేదండి వాళ్ళకి ల్యాండ్. ఓన్లీ అగ్రిమెంట్ మాత్రమే చేసుకున్నారు. ఓన్లీ అగ్రిమెంట్ అండి. అది ఎప్పుడు జరిగిందంటే 1985లో జరిగిందండి అగ్రిమెంట్. అయితే 79 నుంచి కేసు నడుస్తుంది. 1985లో మనం ల్యాండ్ అమ్ముకోవాలనుకున్నాం కానీ కుదరలేదు, అలా వదిలేసామండి దాన్ని. ఇప్పుడు ప్రస్తుతం ఆ ల్యాండ్ ఎవరి చేతిలో ఉంది? అయితే మేము ఎవరికైతే అగ్రిమెంట్ రాసామో వాళ్ళ హ్యాండ్ ఓవర్ లో ఉందండి ల్యాండ్. ఇప్పుడు అగ్రిమెంట్ రాశారు, అగ్రిమెంట్ రద్దుపరుచుకున్నట్టు కానీ వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చినట్టు కానీ ఏమన్నా ఆధారం ఉందా మీ దగ్గర? లేదండి. ఇప్పుడు ఆ అగ్రిమెంట్ మీద ఆయన ఏమన్నా స్పెసిఫిక్ పెర్ఫార్మెన్స్ అని ఏమన్నా సూట్ వేశారా కోర్టులో? 2014కి ఆయన మాకు రిజిస్ట్రేషన్ చేయట్లేదని చెప్పి మా మీద కేసు వేశారండి ఆయన. ఓకే, 85లో అమ్మితే 2014లో చేశారు అంతేనండి? 2014లో మా మీద కేసు వేశారండి ఆయన. వేస్తే ఆ కేసు ఏమైందండి? 2014లో వేస్తే ఒరిజినల్ సూట్కి వస్తుంది కదండి అది. అది మాకు ఫేవర్గా ఇచ్చేసిందండి 2018లో. అయితే 2018లో మళ్ళీ ఆయన ఏలూరు కోర్టు జిల్లా కోర్టులో అప్పీల్కి వెళ్ళారండి. జిల్లా కోర్టుకి అప్పీల్కి వెళ్తే జిల్లా కోర్టులో కూడా మాకు ఫేవర్గానే వచ్చిందండి. ఆయన మళ్ళీ ఏం చేశారంటే వెంటనే హైకోర్టులోకి వెళ్ళి స్టే తీసుకొచ్చారండి. స్టే తీసుకొస్తే స్టే వేకేట్ అవడానికి ఒక 1.5 year పట్టిందండి. 1.5 year లో స్టే కూడా మాకు ఫేవర్గానే తీసుకొచ్చారండి, కొట్టేశారు. ఫైనల్ గా ఇప్పుడు ఏం జరిగిందండి? ఇప్పుడు అన్ని కోర్టుల్లో మీకు అనుకూలంగా వచ్చింది. దాన్ని మొన్న జడ్జి గారు ఏం చేశారంటేనండి, అది మొత్తం ల్యాండ్ 12 ఎకరాలండి.
దాన్ని ఏ షెడ్యూల్ కింద బి షెడ్యూల్ కింద డివైడ్ చేసి మొన్న లాటరీ సిస్టమ్ తీశారండి. ఉమ్. లాటరీ సిస్టమ్ తీస్తే మాకు ఏ రావాలనుకున్నా, ఇప్పుడు మాది ఏ అనుకోండి, ఇప్పుడు అలా కాదు, ఒకసారి డైరెక్ట్ గా చెప్పండి మీకు, అంటే ఇక్కడ జరిగిన నష్టం మళ్ళీ ఇంకా కారస్ వెయిట్ చేస్తారు కదా ప్రకాష్ గారు. ఓకే అండి. అలా కాదు సార్, ఇప్పుడు మీకు ఫైనల్ గా మీకు కోర్టులన్నీ అనుకూలంగా ఇచ్చాయి, ఆ భూమి మీకు కావాలి, మీరు ఇప్పుడు మీకు ఏం కావాలండి ఈ న్యాయ సహాయంలో? వస్తారు సార్. అది ఏ షెడ్యూల్ బి షెడ్యూల్ కింద ఎస్ ప్రకాష్ గారు ఉన్నారా? బి షెడ్యూల్ లో మా పెద్దనాన్న గారు అమ్ముకున్నారండి. ఆ, మా పెద్దనాన్న గారు అమ్ముకుంటే ఆ అమ్ముకున్న వాళ్ళు ఉన్నారండి మాకు వచ్చిన వాటాలో. ఇప్పుడు అలా కాదండి, మీకు వచ్చిన భూమి ఆయన అమ్మేస్తున్నారా? యాక్చువల్ గా కోర్టు ప్రకారం మీకు రావాల్సిన ఆస్తి మీరు పార్టీషన్ ప్రకారం మీ పెద్దనాన్న గారు అమ్ముకున్నారు కాబట్టి ఆ అమ్ముకున్న భూమి అయితే మీకు సంబంధం లేదు, మిగిలిన భూమి మీకు వాటాగా మీకు పరిగణించబడుతుంది కాబట్టి మీరు కోర్టులో దాన్నే వేయండి. ఇప్పుడు లాయర్ గారు ఇప్పుడు ఇన్ని కోర్టులో వేశారు కాబట్టి అటువంటి మీరు లోక్ అదాలత్లో మీరు రాజీ పడి ఉంటారు, ఆ రాజీ ప్రకారం చేసుంటారండి. మీరు అలా కాకుండా మీరు డైరెక్ట్ గా కోర్టుని ఆశ్రయించండి. మీరు ఏదైతే కోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందో దాన్ని ఎగ్జిక్యూట్ చేయమని చెప్పి ఈపీ వేసుకుని మీరు ముందుకు వెళ్తే ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుతుందండి. వాళ్ళకు వచ్చిన భూమి కోర్టులో అనుకూలంగా వచ్చింది కాబట్టి మళ్ళీ దాన్ని రివైజ్ చేసుకుంటే అవకాశం ఉంటుంది. Yes, sir. EP Thank you. వేసుకోవాలి. ప్రకాష్ గారు. నెక్స్ట్ కాల్ శ్రీనివాస్ గారు ఖమ్మం నుంచి వెయిట్ చేస్తున్నారు. నమస్తే శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు ఉన్నారా లైన్ లో? హలో, ఎస్ శ్రీనివాస్ గారు మాట్లాడండి, మీ సమస్య ఏంటో అడగండి అయ్యప్ప గారిని. సార్ నమస్తే అండి. నమస్కారం అండి, చెప్పండి. సార్ నమస్తే సార్, ఖమ్మం అండి మాది ఖమ్మం. చెప్పండి సమస్య చెప్పండి. ఖమ్మం, నా పేరు కోరిక శ్రీనివాసరావు అండి. నేను కొంచెం ఫిజికల్ హ్యాండ్ క్యాప్ని. అయితే 2022లో మే 20కి నా పిల్ల ఇల్లు రీచ్ చేస్తున్నారు గిఫ్ట్ కింద. అయితే మదర్ స్టేషన్లో వర్కర్స్ గ్రోయింగ్స్ FIR విడాకులు చేసి పెట్టిందండి. అయితే ఇది చెల్లిద్దా అండి, ఇది కేసుది? సార్ ఇప్పుడు కేసు చెల్లుతుందా అని కాదు, కోర్టు పరిధిలో పూర్వాపరాలను పరిశీలించి సాక్షిని విచారించి అది నేరం నిరూపించబడితే కోర్టులు శిక్షలు విధిస్తాయి. అది కోర్టు పరిధిలో ఉన్న అంశం కాబట్టి కేసు అనేది మనం చూడలేదు కాబట్టి చెల్లుతుందా అని మనం ఎప్పుడు చెప్పలేమండి. ఇప్పుడు గృహహింస కేసుని ఎప్పుడైనా పెట్టొచ్చు. రైట్ అండి, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. ఎస్ అయ్యప్ప గారు, ఇప్పుడు మానవ హక్కుల కమిషన్ ఆదేశాలు ఒకవేళ అధికారులు కూడా బేఖాతరు చేస్తే అసలు బాధ్యత ఎవరిని ఆశ్రయించాలి? అప్పుడు చట్టపరంగా ఉండే చర్యలు ఏంటి, చట్టపరంగా ఉండే తనకి అనుకూలంగా ఉండే అంశాలు ఏంటి? ఇప్పుడు మానవ హక్కుల కమిషన్ ఇచ్చినటువంటి ఆదేశాలను కనుక ప్రభుత్వాలు సంబంధిత అధికారులు పాటించకపోతే దాన్ని మన కోర్టు ద్వారా కూడా ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో దాన్ని అమలు పరచమని చెప్పి కోర్టు ద్వారా వెళ్ళొచ్చు. చాలా వరకు చాలా సందర్భాల్లో మానవ హక్కుల కమిషన్ కి అనేక మంది ఫిర్యాదులు చేస్తున్నప్పటికీ కూడా వేలల్లో లక్షల్లో ఫిర్యాదులు ఉండటం మీద దాని మీద చూసేటువంటి వెలుసుబాటు కూడా మానవ హక్కుల కమిషన్ కి లేదండి. అందువల్ల మానవ హక్కుల కమిషన్, జాతీయ మానవ హక్కుల కమిషన్ బెంచ్ల్ని ప్రతి రాష్ట్రానికి కూడా పెట్టాలని, ప్రతి జిల్లాలో కూడా మానవ హక్కుల రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ బెంచ్ అనేది ఒకటి పెట్టాలి. ఖచ్చితంగా వాటిని ఖచ్చితంగా చూడాలని చెప్పి మన ప్రైమ్ లైన్ ఛానల్ ద్వారా కోరుతున్నాను. అట్ ద సేమ్ టైం మానవ హక్కుల కమిషన్ కి ఫిర్యాదులు వచ్చినాయి, మానవ హక్కుల కమిషన్ ఇచ్చినటువంటి ఆదేశాలని ప్రభుత్వాలు పాటించే విధంగా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చట్టంగా ఒక చట్టాన్ని తీసుకురావాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను. రైట్ అండి, ముగించే ముందు కాలర్ తీసుకుందాం. నాగేశ్వరరావు గారు పిఠాపురం నుంచి. నమస్తే నాగేశ్వరరావు గారు. సార్ నమస్తే అండి. ఎస్ అడగండి, మీ సమస్య అడగండి అయ్యప్ప గారు. నేను ఒక హౌస్ కొన్నానండి. హౌస్ కొన్న తర్వాత అలా అల్లుడికి అత్తగారు బాకీ ఏదో ఉందని చెప్పేసి బాకీ ఉందంట. తర్వాత నాకు రిజిస్టర్ గట్రా అయిపోయిన తర్వాత నాకు నోటీస్ పంపించేది. అది అత్తగారు వాళ్ళ ఇల్లు అమ్మిన వాళ్ళు ఏమో ఇది లేదు సార్, ఇక్కడ వెళ్ళిపోరు ఎక్కడికో. మీకు సంబంధం ఏంటి? ఇంకా ఇప్పుడు ఒక వ్యక్తి మీకు ఇల్లు అమ్మారు, రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది, సంబంధం ఏముంటుంది? రిజిస్టర్ అయిపోయింది సార్. రిజిస్ట్రేషన్ అయ్యి ఎన్నాళ్ళు అయిందండి మీకు? నాకు రిజిస్టర్ అయ్యి అప్పుడే సంవత్సరం పైన అవుతుంది సార్. అది సంవత్సరం పైన అయింది. ఓకే, దీని పక్కన పెట్టండి. మీకు ఇల్లు అమ్మిన వ్యక్తి వేరే వ్యక్తికి బాకీ ఉన్నదని చెప్పి ఆ బాకీ రాబట్టుకోవడం కోసం నాకు బాకీ ఉండగా ఇల్లు అమ్మేశారు, వాళ్ళ ప్రాపర్టీ అని చెప్పేసి వేశారు. ఇప్పుడు ఏ రకంగా ఇచ్చారు? దాన్ని అగ్రిమెంట్ కింద ఇచ్చారా, లేకపోతే ప్రో నోటు బాకీ నిమిత్తం మీకు ఇచ్చారా? ఏ రకంగా ఇచ్చారు నోటీసు? అదే నాకు బాకీ ఉండగా తెలుసుండి ఇల్లు తీసుకున్నాడు ఏమి వేశారండి అది అప్పటికే?
అవతల వ్యక్తి బాకీ రాబట్టడం కోసం మీకు ఇల్లు అమ్మినటువంటి వ్యక్తి మీద కోర్టులో ఏమన్నా దావా చేశారా? చేశారు సార్. అది నాకు లోన్ ఏదో తెచ్చుకుందాం అని చెప్పేసి నేను రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తే అక్కడ రిజిస్టర్ అవ్వలేదు సార్. నాకు అప్పుడు తెలిసింది. మరి రిజిస్టర్ అయిపోయింది అంటున్నారు. నాకు రిజిస్టర్ అయిపోయింది సార్. అవతల బ్యాంక్ అన్ని పనులు అయిన తర్వాత మార్ట్గేజ్ గురించి వెళ్ళాను సార్. మార్ట్గేజ్కి వెళ్ళారా? ఓకే. మార్ట్గేజ్కి వెళ్తే అక్కడ ఎలాగ కోర్టు ఇచ్చారని చెప్పేసి మీరు రిప్లై నోటీస్ ఇచ్చి మీరు ఒక న్యాయవాదిని పెట్టుకుని కోర్టులో మీరు కూడా వేయండి. మేము ఆ బాకీ ఏం బాకీ లేవని చెప్పి మీరు కొన్నప్పటికి ఈసీ కరెక్ట్ గా ఉంది, ఆ టైంలో దీన్ని ఎటువంటి బాకీలు లేవు, అప్పుడు ఈ ఇంటి మీద వేయలేదు అని చెప్పి మీరు ఏదైతే మీ ఆధారాలు ఉన్నాయో దాని ప్రకారం మీరు ముందుకు వెళ్ళండి. మీరు కౌంటర్ వేసుకోవడం అనేది మీకు చాలా మంచిదండి. రైట్ అండి. థ్యాంక్ యూ నాగేశ్వర్ గారు. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. ఎస్, ఫైనల్గా ఒక పాయింట్లు చెప్పండి, ఇంకా అయ్యప్ప గారు ముగిద్దాం. మానవ హక్కుల కమిషన్ ని ఆశ్రయించడం అనేది చాలా మంచి విషయమే. చాలా మందికి తెలియదు. మన ప్రైమ్ 9 వీక్షకులందరికీ మేము ఒకటి చెప్తున్నాం, ఎవరైనా సరే పోలీస్ స్టేషన్లో అక్రమ అరెస్టులు కానీ లేకపోతే కస్టోడియల్ టార్చర్లు కానీ ఇంకా అధికారులు నిర్లక్ష్యం వహించి మీకు ఏమైనా పెన్షన్ వస్తుంది తీసేశారు, లేదో అధికారులు మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారు, మిమ్మల్ని బెదిరిస్తున్నారు, ఇటువంటి ఏ సమస్య ఉన్నప్పటికీ కూడా కేంద్ర రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ని ఆశ్రయించడం అనేది ప్రతి పౌరుడు ఒక హక్కు. ఆ హక్కుల్లో భాగంగా మీరు ఆశ్రయించవచ్చు. మీకు మానవ హక్కుల కమిషన్ లో వెంటనే న్యాయం జరగకపోయినా కొంచెం టైం పడుతుంది, ఎక్కువ మొత్తంలో అప్లికేషన్ ఉండటం వల్ల కొంచెం వేచి చూడండి. రాష్ట్ర కేంద్ర మానవ హక్కుల కమిషన్ అలాగే ఉమెన్స్ కమిషన్ కూడా ఉంటుంది. ఈ మూడింటికి ఫిర్యాదు చేసుకునే నైతిక హక్కు మన రాష్ట్రం దేశం కూడా కల్పించింది కాబట్టి వాటిని వినియోగించుకోవాలని చెప్పి మనకి రాజ్యాంగం కల్పించిన హక్కు కాబట్టి దాన్ని వినియోగించుకుంటే వాళ్ళ సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. ఎస్, థ్యాంక్ యూ అయ్యప్ప గారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ సజెషన్స్ అండి. నమస్తే. ఇది ఇవాళ న్యాయం కోసం కార్యక్రమం. నెక్స్ట్ వీక్ మళ్ళీ సేమ్ టైం మీట్ అవుదాం. నమస్తే.